చేయించుకొని పనుకోమన్నాడు డాక్టర్. 1 2 3 స్టార్ట్. వచ్చేస్తున్నావు అంటే నువ్వు శక్తి ఒక 15 కేజీలు నిలబట్టుకున్నావు. ఆ తర్వాత నీకు శక్తి పట్టుకునే శక్తి లేదు. సరే, ఇప్పుడు ఇప్పుడు ఈ ప్యాడ్ పెడతాం. అయస్కాంతాలు ఉండే ప్యాడే, దీంట్లో అయస్కాంతాలు ఉన్నాయి. ఈ ప్యాడ్ పెడతాం. ఇది సెల్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది, శక్తి సరఫరా పెంచడానికి కాపాడుతుంది. ఇది పెట్టుకో. దీంట్లో అయస్కాంతాలు ఉన్నాయి. ఈ అయస్కాంతాలు మనకు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఒక 5 సార్లు అట్లా ఫస్ట్ సారి పెట్టినప్పుడే, సారికి పెట్టినప్పుడు ఏం అవసరంలా, 2 చేతులను ఒక 5 సార్లు అట్లా అన్నామనుకో, ఫస్ట్ సారి రక్తం సరఫరా కావడానికి ఫస్ట్ అంతే. మళ్ళీ పెట్టుకునేప్పుడల్లా ఏం అవసరం లేదు. ఇప్పుడు ముక్కాలు దగ్గరకు పెట్టు. ఇప్పుడు నేను లాగుతా. ఇందాక మాదిరి అదే 20 కేజీలకు వస్తే ఇది పని చేయనట్టు. నేను ఇప్పుడు 50 కేజీలు, నేను బరువు 78 కేజీలు ఉన్నా. నా బరువు అంతా కూడా నువ్వు నిలబట్టుకోగలిగినావంటే నీకు ఇది పని చేస్తా అన్నట్టు. అది నీకు అర్థమవుతుంది. నువ్వు స్టిఫ్గా రెడీగా స్పష్టంగా ఇందాక నిలబడినట్టు నిలబడు. రెడీ 1 2 3 స్టార్ట్. కదలవు ఇంకా కదలవు. 78 కేజీల బరువు వేసిన, కదిలినావా? కదలలేకపోతున్నావు. ఇంకాడికి అన్నాడు, ముక్కినాడు. నిలబట్టుకున్నావా లేదా? అంటే శక్తి వచ్చినట్టు దీని ద్వారా ఇటువంటి శక్తి మనకు నిత్యం ఉంటే మన రక్తం సరఫరా పెరుగుతుందా పెరగదా? అదే జరుగుతుంది. నిత్యము మన చేతికి కానీ